సో నాకు ఇప్పుడు ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సందర్భంగా మా నిన్నుకోరికి సంబంధించిన ఈ సినిమా డైరెక్టర్ శివ తుర్లపాటిని, నెక్స్ట్ మా గాడ్ ఫాదర్ లాగా కోన వెంకట్ గారు అండ్ స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ నన్ను అహర్నెస్లో సపోర్ట్ చేసిన నిన్నుకోరి టైంలో మా దానయ్య గారికి అందరినీ ఈ సందర్భంగా కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ శివ తుర్లపాటి వల్లనే నా ఫిల్మ్ జర్నీకి ఫస్ట్ స్టెప్ పడిందండి. సో శివ బ్రో కమ్. యాక్చువల్గా ఈయన ఆ రోజు నన్ను కోన వెంకట గారికి ఇంట్రడ్యూస్ చేయడం అలా జరిగి ఉండకపోతే నానిగారు లాంటి ఒక అద్భుతమైన హీరోతో నేను నిన్నుకోరి సినిమా అలాంటి ఆపర్చునిటీ, అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చేది కాదు. ఆ తర్వాత కోన గారు నన్ను తీసుకెళ్ళడం, దానయ్య గారు కంప్లీట్గా సపోర్ట్ చేసి ఫిల్మ్ చివరి వరకు వెళ్ళడం. సో ఆ సందర్భంలో నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా అయినప్పుడు నాకుండే ఎక్సైట్మెంట్, ఎమోషను, వాట్ ఎవర్ అచీవ్ చేయాలనే ఒక కోరిక, ఎగ్జాక్ట్గా అలాంటి చైర్లో ఇప్పుడు శివ ఉన్నాడు. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ హిమ్ యాజ్ అ డైరెక్టర్. అండ్ రేపు 11న రిలీజ్ అయిపోయే సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి మా డైరెక్టర్ లీగ్లో ఇంకో మంచి డైరెక్టర్ వచ్చేసాడు, అమెరికా నుంచి షిఫ్ట్ అయిపోయి వరుసపెట్టి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శివ బ్రో, ఆల్ ది బెస్ట్. యా, ఇంకా ముందుగా చెప్పాలంటే అంజలి గారికి 50th ఫిల్మ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇందాక మా కోన గారు చెప్పినట్టు నేను కూడా ఆశ్చర్యపోయా, 50 సినిమాలు చేశారా అని. మన తెలుగు సినిమాలో ఒక తెలుగు అమ్మాయిగా 50 సినిమాలు చేసిన విషయం డెఫినెట్గా మనం అండర్లైన్ చేసి దీన్ని డెఫినెట్గా మన అందరం మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. చాలా పెద్ద విషయం ఇది. మనం పైకి చూస్తే చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ ఒక తెలుగు అమ్మాయి 50 సినిమాలు చేసి ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది. అన్ని వైవిధ్యమైన పాత్రలు, ఎన్నో జర్నీ సినిమాలో క్యారెక్టరు, ఈ క్యారెక్టరు, చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. మన తెలుగు నుంచి వెళ్ళి డిఫరెంట్ ఫిల్మ్స్ తమిళ్లో కానీ అక్కడ ఇక్కడ మొత్తం చాలా సినిమాలు చేస్తూ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమాకి 10 years బిఫోర్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాని అందరూ ఫుల్గా థియేటర్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా, అది అంజలి గారికి మనం ఇచ్చే ట్రిబ్యూట్ అనుకోవచ్చు, మీరు ఎంజాయ్ చేయడానికి ఉండే ఒక మంచి సినిమా కూడా భావించవచ్చు. అలాగే ఆ సినిమాకి బ్యాక్ అండ్ ఫోర్త్ ఫుల్ సపోర్ట్గా నిలిచి శివర్ని ఇంట్రడ్యూస్ చేయడం వరకు అంతా కష్టపడి చేసిన కోన గారికి చాలా మంచి పేరు తీసుకొచ్చి ఆయన ఇంకొంతమంది మంచి డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక హోప్, ఒక శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళేనండి. నేను ఇంతకుముందు ట్రావెల్ అయిన వాళ్ళే, ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ లక్కరాజ్ గారు. సో వీళ్ళు ఏంటంటే ప్రవీణ్ కానీ మన శివ తుర్లపాటి కానీ యూఎస్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉన్న కొన్ని పరిస్థితుల్లో అక్కడున్నా కూడా సినిమా మీద ప్యాషన్ మాత్రం వదలకుండా ఇక్కడ చేస్తూ వస్తున్నారు. ఇది వాళ్ళిద్దరికీ ఒక మంచి బ్రేక్ వచ్చి వాళ్ళు ఇక్కడే ఉండి